మొన్న మేడారం సమ్మక్క సారక్క జాతర జరిగింది కదా. అయితే కరీంనగర్లో మొన్న ఒక 4 ఆడవాళ్ళు ఇలాగే ఇంటింటికి వస్తూ వీధుల్లో తిరుగుతూ, మేము సమ్మక్క సారక్క ఊర్ల నుండి వచ్చాము, అమ్మవారికి పుస్తలు మట్టెలు చేయిస్తున్నాము, మీరు ఎంతో కొంత చందా ఇవ్వండి, మీ డబ్బులు కూడా కలిపి మేము అమ్మవారికి ఈ వస్తువులు చేయించి ఇస్తున్నాం అని చెప్పేసి ఇలా వీధిలో అడుక్కుంటూ వచ్చారంట. చేతిలో ఒక కుంకుమ భరిణి అలాగా అమ్మవారి ఫోటో ఇవన్నీ పట్టుకొని అడుక్కునే వాళ్ళలాగా వచ్చారు. వస్తే ఒక షాప్ దగ్గరికి వెళ్ళారంట, చేపలు అమ్ముకునే షాప్ దగ్గరికి. అయితే ఆ షాప్ గల ఆవిడని డబ్బులు అడిగారంట, మాకు ఇలా ఏదైనా చందా ఇవ్వండి అమ్మవారికి ఇస్తాము అని చెప్పేసి అడగగానే డబ్బులు లేవు ఏమీ లేవు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు ఎంతకీ వెళ్ళలేదంట. అయితే ఆ అమ్మాయి మొహం చూసి జాతకం చెప్పడం మొదలు పెట్టారంట. నీకు చాలా కష్టాలు ఉన్నాయి, నువ్వు చాలా బాధల్లో ఉన్నావు, నరదిష్టి తగిలింది, నీకు ఆరోగ్యం బాగోలేదు, నీకు బంధువులతోటి ఇలా ఉంది, మీ భర్త ఎంతో కష్టపడతాడు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఈ అమ్మాయిని నమ్మించాలని వచ్చినట్టు వాళ్ళ నోటుకొచ్చింది మొహం చూసి జాతకం చెప్పడం మొదలు పెట్టారంట. అయినా సరే ఈవిడ ఏమీ పట్టించుకోలేదంట. ముందు బొట్టు పెట్టించుకో, ఈ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది, మేము సమ్మక్క దగ్గర నుండి తీసుకొచ్చామని చెప్పేసి బొట్టు పెట్టించుకోమని మీదకి వచ్చారంట. అయినా సరే ఆ అమ్మాయి ఎక్కడ కూడా పట్టించుకోకుండా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పినా సరే వినకపోయేసరికి ఇంకా ఆవిడ ఒక 50 రూపాయలు తీసి ఇచ్చిందంట. ఆ 4 కలిసి ఆ 50 రూపాయలు తీసుకొని వేరే వీధిలోకి వెళ్ళిపోయారంట. ఈ వెళ్ళిన వాళ్ళు ఆ వీధిలో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఒక మహిళ కనబడింది. ఆ మహిళకి కూడా సేమ్ ఇలాగే మొహం చూసి జాతకం చెప్పడం మొదలు పెట్టారంట. నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, నీకు ఎన్నో బాధలు ఉన్నాయి, నీకు నరదిష్టి ఉంది, నీకు సొంత వాళ్లే నిన్ను మోసం చేశారు, నీ భర్త పాపం ఎంతో కష్టపడతాడు, నీ భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నీ ఇంటికి దిష్టి తగిలిందని ఇలాగే నోటుకొచ్చింది మళ్ళీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పేయడం మొదలు పెట్టారు. పాపం ఆవిడ వీళ్ళు చెప్పే మాటలన్నీ నిజం అనుకుని నమ్మేసింది. అమ్మవారి తరపు నుండి వచ్చారు కదా, అమ్మవారు మేడారం దగ్గర నుండి వచ్చారని అంటే అమ్మవారే పలికిస్తోందేమోనని కొంతమంది ఇలా అమాయకంగా నమ్మేసే వాళ్ళు ఉంటారు కదా. పాపం ఆవిడ కూడా వీళ్ళని నమ్మేసింది. 4 కూడా అక్కడ గమనిస్తున్నారనమాట, వీళ్ళ ఇంట్లో ఈవిడ ఒక్కతే ఉందా ఇంకా ఎవరన్నా ఉన్నారని ఇలా మాటల్లో పెట్టేశారు ఆవిడని మొత్తానికి. అమ్మ ఈ బొట్టు పెట్టించుకో, ఇది సమ్మక్క దగ్గర నుండి తీసుకొచ్చిన బొట్టు, ఈ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది, నీకు అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయని అనగానే ఆవిడ మామూలుగా బొట్టు పెట్టించుకుంది. ఆ బొట్టు పెట్టగానే ఆవిడ సృహ తప్పి పడిపోయింది. పడిపోగానే ఆవిడ ఒంటి మీద ఉన్న 5 తులాల బంగారం, ఇంట్లో 30,000 క్యాష్ ఉంటే ఆ డబ్బులు మొత్తం ఇవి తీసుకుని ఈ 4 జంప్ అయిపోయారు. కాసేపటి తర్వాత భర్త వచ్చి చూసుకునేసరికి ఈవిడ భార్య పడిపోయింది. ఏంటని నీళ్లు జల్లి లేపి అప్పుడు వెంటనే ఇది జరిగిన విషయం అని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చారు, అక్కడ అంతా కూడా సెర్చ్ చేశారు. వాళ్ళు అప్పటికి దొరకలేదు. సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా చెక్ చేయడం మొదలుపెట్టారు. అంటే పోలీసులు చెప్పే మాట ఏంటంటే ఇలాంటి మోసాలన్నీ జరుగుతున్నాయి. వీధిలోకి ఎవరైనా సరే అమ్మవారి ఫోటోలు పట్టుకొచ్చి, దేవుడి ఫోటోలు పట్టుకొచ్చి చందా ఇవ్వండి, మేము ఆ గుడికి వెళ్తున్నాం, ఈ గుడికి వెళ్తున్నాం, నీ జాతకం చెప్తాము, ఈ బొట్టు పెట్టుకోండి, ఆ బొట్టు పెట్టుకోండి అని అలాంటి వాళ్ళ దగ్గర ఏమీ పెట్టించుకోకండి. అసలు వాళ్ళతోటి మాటలు కలపకండి. మాటలతోటి మాయ చేసేసి ఈ రకంగా బంగారాలను దోచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బంగారం దొంగతనాలు ఎక్కువైపోయాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పోలీసులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒంటరిగా ఉండే మహిళలు మధ్యాహ్నం అవగానే భర్తలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఒంటరిగా ఉంటారు. అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసుకుని ఇలాంటి ఆడవాళ్ళు 3 4 వీధుల్లోకి వచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. అయ్యో అమ్మవారి ఇంట్లోకి వచ్చింది, డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుందో, అమ్మవారు చెప్పిస్తుందేమోనని ఇలాంటివి మాత్రం అనుకోకండి. కొంతమంది డబ్బులు ఇవ్వకపోయినా సరే ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెట్టి తిడుతూ ఉంటారు. అయినా సరే మీరు ఎక్కడా లొంగద్దు, వాళ్ళు చెప్పే మాటలు అస్సలు నమ్మద్దు. మన జాతకాలు వాళ్ళు చెప్తే మరి వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఎందుకు అడుక్కుంటారు చెప్పండి? మన దగ్గర డబ్బులు ఎందుకు అడుక్కుంటారు? వాళ్ళ బతుకులు ఎందుకు ఆ రకంగా ఉంటాయి? మరి ఇది తెలివిగల వాళ్ళైతే ఈ విషయాన్ని ఆలోచించాలి కదా. వాళ్ళు డబ్బులు అడగగానే మన మొహం చూసి జాతకం చెప్పగానే ఏంటో అమాయకంగా నమ్మేస్తూ ఉంటారు ఈ ఆడవాళ్ళు. ఈ మహిళ కూడా అలాగే నమ్మేసింది. నీ బతుకు బాగోలేదు, నీకు నరదిష్టి తగిలిందా అని అనగానే ఇంకా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల తగువులు ఏవో ఉంటుంటాయి. ఈ అమ్మవారు చెప్పింది నిజమే, మా ఇంట్లో విషయాలన్నీ కరెక్ట్గా చెప్పేస్తుంది, మా జాతకాలన్నీ కరెక్ట్గా చెప్పేస్తుందని ఇలా అమాయకంగా నమ్మేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు. చూడండి, బొట్టు పెట్టగానే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయిందని అంటే ఆ బొట్టులో ఏదో మందు కలిపినట్టే కదా. ఎంత తెలివిగా ఆలోచించి దొంగతనాలు చేస్తున్నారో చూడండి. కిలాడీ లేడీలు ఉన్నారు. వీధిలోకి ఎవరు వచ్చినా సరే ఇలాంటి దేవుడి పేరు చెప్పి అడిగినా, మామూలుగా ఎవరన్నా జాతకాలు చెప్తామని చెప్పినా సరే ఎవ్వరు కూడా దయచేసి నమ్మకండి. ఆడవాళ్ళందరూ అలర్ట్గా ఉండండి. మధ్యాహ్నం టైంలో ఇలా అడుక్కుంటూ వచ్చి ఇలాంటి దొంగతనాలు కూడా చేస్తున్నారు. ఇది కరీంనగర్లో జరిగింది. ఎక్కడైనా సరే మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున దొంగతనం చేయడానికి ఆడ మగ తేడా లేదు. ఈజీగా బంగారం దొంగతనాలు చేసేస్తున్నారు. బస్సుల్లోనూ దొంగతనాలే, రైల్లోనూ దొంగతనాలే, ఇళ్లల్లో అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఎక్కడికన్నా బంగారం వేసుకెళ్లాలని అంటే భయం పుట్టే విధంగా ఉంది. ఈ బంగారం రేటు పెరగడమేమో కానీ అందరి ప్రాణాలకి ముప్పు వచ్చేలాగా ఉంది. ఇది జరుగుతున్న వ్యవహారం.
అందరూ జాగ్రత్తగా ఉండండి. అయ్యో అమ్మవారి బొట్టు పెట్టించుకోకపోతే ఏమన్నా అవుతుందేమో, అయ్యో బొట్టుని వద్దు అని అనకూడదని ఇలా సెంటిమెంట్ తోటి నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఒంటరిగా ఉన్న వాళ్ళు అయితే అసలు తలుపులు తీయకండి. ఇలాంటి వాళ్ళు కనుక వీధిలో కనబడ్డారని అంటే అస్సలు దగ్గరికి రానివ్వకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.